హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఈ ఎగ్స్తో బ్రేక్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ దానికి కావాల్సిన ఐటమ్స్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గార్లిక్, చెక్క, లవంగా, 1 మిరియాలు, కొత్తిమీర, పుదీనా, టమోటా, 3 ఎగ్స్. సో ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ ఒక బాండ్లు పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న గార్లిక్, చెక్క, లవంగా, 2 మిరియాలు వేసేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా దాంట్లోకి వేసేసి ఇది కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి 2 మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసి ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లోకి కొంచెం పుదీనా, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసి అది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. ఇలా టమాటోస్ మొత్తం మెత్తగైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అవి మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకొని మనము ఇలా పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోండి. కొంచెం వాటర్ వేసేసుకొని దాంట్లోకి పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోండి. చూసారా, ఇలా మిక్సీకి వేసుకోవాలి. తర్వాత అదే పెనం పెట్టేసుకొని మనము దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనము దాంట్లోకి కొన్ని సాసులు వేసుకోవాలి. తర్వాత మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. చిల్లీస్ మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి. ఆనియన్స్ మొత్తం ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా అంతా దాంట్లోకి వేసేసేయండి. వేసేసి మంచిగా కలుపుకొని దాన్ని కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు అలానే కుక్ చేయండి. తర్వాత దాంట్లోకి కొంచెం చిల్లీ పౌడరు, కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, రాక్ సాల్ట్. ఇలా మంచిగా మరిగిన తర్వాత మనము దాంట్లోకి మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ జస్ట్ ఇలా బ్రేక్ చేసి అలా వేసుకొనేసేయండి. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా ఒక్కొక్కటే కొంచెం డిస్టెన్స్లో ఇలా బ్రేక్ చేసి వేసుకొనేసేయండి. కొద్దిసేపు అలానే లో ఫ్లేమ్లో మంచిగా ఆ ఎగ్స్ మొత్తం కొంచెం ఉడికేంత వరకు అలానే వదిలేయండి. సో కలిపెట్టకండి. ఎగ్స్ మొత్తం మంచిగా ఇలా ఉడికిన తర్వాత మనము మంచిగా ఇలా కలిపేస్తే చూసారా ఎగ్ మొత్తం అలానే ఉంది. సో అలా రావాలి. ఇలా ఫైనల్గా మనము కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్, నెక్స్ట్ దాంట్లోకి కొంచెం పుదీనా వేసుకోండి. టేస్టీ బ్రేక్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో చాలా ఈజీ అంటే ఈజీ కాబట్టి. సో మనం దీన్ని వేడి రైస్లో వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.